అందరూ క్రిప్టో గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు క్రిప్టో అంటే ఏంటో తెలుసా? ఈ కథ 2008లో మొదలైంది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనినే గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ అంటారు. సామాన్యులు దాచుకున్న సొమ్ము బ్యాంకుల చేతిలో ఉండి బ్యాంకులు దివాలా తీయడంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. మన డబ్బు మీద మనకే అధికారం లేదని ప్రపంచానికి అర్థమైంది. సరిగా అదే సమయంలో సతోషి నకామోటో అనే ఒక అపరిచితుడు ఒక విప్లవాత్మక ఆలోచనతో ముందుకు వచ్చాడు. 2009 జనవరి 3న సతోషి మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ అనే బిట్కాయిన్ని లాంచ్ చేశాడు. ఇది రావడానికి ప్రధాన కారణం విశ్వాసం. మన బ్యాంకులను నమ్మాల్సిన అవసరం లేకుండా ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ ద్వారా నేరుగా ఒకరినొకరు డబ్బు పంపుకునేలా ఈ వ్యవస్థను రూపొందించాడు. ఇందులో ఎవరు దొంగతనం చేయలేరు, ఎవరిని దీన్ని ఆపలేరు. ప్రారంభంలో బిట్కాయిన్ విలువ కేవలం కొన్ని పైసలు మాత్రమే. 2010లో ఒక వ్యక్తి 2 పిజ్జాల కోసం 10,000 బిట్కాయిన్లు ఇచ్చాడంటే అప్పట్లో దాని విలువ ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు. కానీ రాను రాను ప్రజలకి దీని వెనుక ఉన్న టెక్నాలజీ అర్థమైంది. బిట్కాయిన్ మాత్రం కేవలం 21 మిలియన్ల మాత్రమే ఉండేలా కోడ్ చేశారు. ఈ కొరత వల్ల దాని విలువ పెరగడం మొదలైంది. అలా 2009లో ఒక చిన్న ప్రయోగంగా మొదలైన క్రిప్టో నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించే స్థాయికి చేరింది. ఇది కేవలం ఒక కరెన్సీ మాత్రమే కాదు, బ్యాంకుల గుప్పిట్లో ఉన్న సామాన్యుడికి దక్కిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్.